వారి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. నేను దేవుని మాటలు మీ మధ్యలో కూర్చుని వినటానికి వచ్చాను, కానీ మాట్లాడటంలో ఆసక్తితో రాలేదు. కానీ మరి నేను మరో 2 రోజుల్లో నేను ప్రయాణమై తిరిగి కువైట్కి వెళ్తున్నాము. మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడానికి మరి సుమారుగా సంవత్సర కాలం పట్టొచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ కాలం పట్టొచ్చు. మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో సద్వినియోగం చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. నాకు ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైన వందనాలు, సంఘం కాపరి రాజేష్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, సంఘమంతా కూడా సమిష్టి కృషితో అనేకులకు దేవుని మాటలు వినిపించాలని మనం ఏర్పాటు చేసుకున్న సభలో ఎంతో విజయవంతమైన సందర్భంగా ఆ ఆనందంలో మనం అందరం ఉన్నాము. ఇది మనందరికి కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అన్నిటికీ ముఖ్యంగా దేవుడు చక్కటి వాతావరణాన్ని ఇచ్చి మనల్ని సభలో చక్కగా జరిపించుకోవడానికి మంచి వాతావరణం ఇచ్చాడు. అందుకు నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము. నేను వచ్చినప్పుడు సండే టు సండేలు కూడా 2 రోజులు ఉన్నాను. అప్పుడు కూడా సంఘమంతా కూడా మరి అనేకుల్ని పిలిచి దేవుని మాటలు చెప్పించడానికి మంచిగా కృషి చేశారు. నేను సంఘాన్ని ఆ విధంగా అభినందించడానికి ఇష్టపడుతున్నాను. ఈ చర్చ్ అంతా కూడా హాల్ నిండిపోయేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. రాజేష్ గారు కూడా ఎప్పుడు అదే అంటారు, ఎక్కువ మందికి మనం వాక్యం చెప్పాలి అనేసి. అందరినీ మార్చేసుకుని మనం ఇక్కడ తెచ్చేసుకోవాలన్నది కాదు, అందరికీ సాక్షార్థమైన సువార్తని మనం ప్రకటిస్తే అదే సంతోషం. నేను ముఖ్యంగా 2 మాటలు తెలియచేసి నేను సెలవు తీసుకుంటాను. మనం మరింత వాక్యాన్ని మనం రాజేష్ గారి ద్వారా విందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవునిలోను ఇటు సంఘంలోనూ కూడా, అంటే లోకంలోనూ కూడా ఉంటూ ఉంటాము. ఆదివారం వచ్చేసరికి సంఘంలో ఉండి మిగతా రోజులంతా కూడా మన దైనందిక జీవితంలో బయట గడుపుతూ ఉంటాం. కానీ మన స్నేహం లేకపోతే మన సాంగత్యం మనం ఎవరితో ఉంటున్నామో అన్నది చాలా ముఖ్యం. దాన్ని బట్టి బైబిల్లో ఒక మాట అంటది, మంచి నడవడిక నీతిని నేర్పుతుంది, ఒకవేళ చెడు నడత దృష్టిల కింద చేస్తుంది మనుషులు. ప్రియమైన దేవుని వర్లారా, బైబిల్లో ఉన్న భక్తులు కూడా ఎంతో మంచి వాళ్ళు అయి ఉండి కూడా కొంతమంది చెడు ద్రోవలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, కొంతమంది వివేకంతో తెలివితోటి వాళ్ళ మంచి నడవడిక మంచి దోవని లేకపోతే మంచి స్నేహాన్ని ఎంచుకున్న వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, సొదొమ గొమొరలో ఉంటున్న కాపురం ఉంటున్న ఈ లోతు గారు కానివ్వండి, ఆయన కోసం బైబిల్లో పేతురు గారి గ్రంథంలో ఉంటుంది, ఎవరు తీయొద్దు. ఏమనంటే, నీతిమంతుడైన లోతు ఆ ఊర్లో ఉంటున్న ప్రజల కోసం దినదినం కూడా తన మనసులో బాధపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడని రాసి ఉంటుంది. అంత నీతిమంతుడండి ఆయన. కానీ మరి ఏమైందో తెలియదు, తను తీసుకున్న ఒక నిర్ణయం అక్కడికి నడిపించింది ఆయన్ని, సొదొమ గొమొరలోకి. మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే, మనం ఎవరితోటి ఉండాలి అన్నది సరైన నిర్ణయం మనం తీసుకోలేదనుకో, లేదా ఎక్కడ ఉండాలి, ఎవరితోటి ఉండాలి, మన అన్నదాన్ని మనం సరైన నిర్ణయం తీసుకోలేదనుకోండి, మనం చెడు దోవలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మరి ఆయన మంచోడే, ఆయన ఎప్పుడు కూడా లోతు చెడ్డవాడని ఎక్కడ బైబిల్లో లేదు, నీతిమంతుడైన లోతు అనే ఉంటుంది. కానీ మరి ఎందుకో ఒకరోజు ఆదికాండంలో ఒక మాట చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయము 8-9 వచనాల్లో, కాబట్టి అబ్రాము, మనం బంధువులం కాబట్టి నాకును నీకును నా పశువుల కాపరులకును
నీ పశువుల కాపరులకును ఆ, మనం బంధువులు అబ్బాయి, మనం దూరంగా ఉన్నా కూడా పర్వాలేదు, మనం దగ్గరుండి కలహపడకూడదు. వాళ్ళ కలహం కూడా చిన్న మాట ఎక్కడ వస్తుందంటే ఈ పశువుల కాపరుల ద్వారానే వస్తుంది. కాబట్టి అలాంటివి ఎక్కడ రాకూడదు. కాబట్టి నువ్వు నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు చెప్పు, నువ్వు అక్కడ ఉంది కానీ నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే నేను వేరే చోట ఉంటాను, మనం వేరుగా ఉందాం, మనం హ్యాపీగా ఉందామని ఒక సలహా ఇస్తాడు. సలహా ఇచ్చిన వెంటనే అంటే నేను ఇలా జరిగితే బాగుంటుందని చెప్తున్నాను, నా ఆలోచన చెప్తున్నాను, నేను విన్న మాటలని నాకు నచ్చిన జ్ఞానాన్ని ఇది జ్ఞానయుక్తమైన సంగతి అని తెలుసుకుని మీకు చెప్తున్నాను. ఇప్పుడు లోతు వెంటనే ఒకవైపు చూస్తాడు, నేను పలానా చోటకి నేను వెళ్తానని చెప్తాడు, సరే అంటాడు. లేదు, ఇప్పుడు అబ్రహాం గారు నిజమే, ఏదో ఆయన విషయానికి ఆయన దృష్టికి వచ్చింది ఇలాంటి విషయం, ఇలాంటి సంగతి ఇలా బాగలేదు ఇలా అని చెప్పి, అప్పుడు వెంటనే లోతు అలా అంటారేంటి నాన్న, నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు, ఇన్నాళ్ళు మీతోటే ఉన్నాం కదా, సరే కష్టమో నష్టమో మనం చూసుకుందాం, ఏదైనా తేడా పడవస్తే మనం సరి చేసుకుందాం, నేను ఇక్కడే ఉంటాను, నేను మీతోటే ఉంటాను అని చెప్పలేకపోయాడు పాపం. ఏమో, ఎందుకంటే మరి లోతు గారి భార్య అక్కడ చెప్పిన మాట వినకుండా ఉపస్తంభం అయిపోయింది కదా, ఆవిడ మాట కూడా ఇక్కడ కూడా బాగుండలేదేమో. ఒకవేళ భార్య చెప్పుంటది, ఎంతకాలం మనం ఈ పంచనేడుద్దాం, మనకంటూ ఒక సొంత ఇల్లు వద్దా, మనకేం తక్కువ ఇప్పుడు, మరేమో ఏం చెప్పిందో, మొత్తం మీద ఏం జరిగిందో అక్కడ. కానీ వెళ్ళిపో, మరి ఏదన్నా వేరే మార్గం చూసుకో లోతు అన్నప్పుడు వెంటనే వెళ్ళిపోయాడు, ఇంక మారు మాట్లాడకుండా. కానీ అనిపిస్తుంది, లేదు ఆయన అబ్రహాం గారితో ఉండిపోతే చాలా బాగుండేమో, ఒక మంచి కుటుంబం కింద అక్కడే ఉండిపోదురేమో అని అనిపిస్తుంది. అక్కడ సొదొమ కుమారులు కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక బయట అన్ని రాజులు వచ్చేసి వీళ్ళందరినీ చెరపట్టుకుని వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అబ్రహాం గారే వెళ్ళి రక్షిస్తారు, ఆయన ఏం వదిలిపెట్టేయలేదు. కానీ ఇక్కడే ఉంటే బాగుండు కదా అని నాకు అనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ బైబిల్ గ్రంథంలో నాకు వేరే చోట మీకు చూపెట్టాలని ఆశపడుతున్నాను. రూత్ గారి దగ్గరికి వెళ్దాం. రూతు మొదటి అధ్యాయము 16-17 అనుకుంటాను. అందుకు రూతు, మీకు అంతకు ముందు జరిగింది అంతా తెలుసు. ఆ రూత్ గారికి అదే నయోమి గారి ఆ భర్త వేరే చోటకి వెళ్తారు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, కరువు వచ్చి వేరే ప్రాంతానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత భర్తని కొడుకుల్ని కోల్పోతుంది ఆవిడ. కోల్పోయిన తర్వాత వీళ్ళిద్దరే మిగులుతారు, 2 కోడళ్ళు అత్తగారు మిగులుతారు. అత్తగారు అంటది, అమ్మా మరి ఇప్పుడు మీరు భర్తలను కోల్పోయారు, మీకు పిల్లలు కూడా లేరు, ఇప్పుడు నేను పిల్లల్ని కని పెంచి మీకు పెళ్లి చేయాలన్నా మళ్ళీ మీ వయసు ఎక్కువైపోద్ది, కాబట్టి ఇదంతా జరిగే పని కాదు, కాబట్టి మీరు బాగోవాలని నేను ఏం సలహా ఇస్తున్నానంటే, మీరు మీ తండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోయి శుభ్రంగా పెళ్లి చేసుకుని శుభ్రంగా మరి కొత్త జీవితాన్ని ప్రారంభించండి ఒక తల్లిలాగా సలహా చెప్తుంది అత్తగారు. ఒక తల్లిలాగా సలహా చెప్తుంది. అప్పుడు చెప్తుంది. అప్పుడు రెండో ఒక కోళ్ళ ఉంటుంది, ఆవిడ పేరు వార్ప. ఆవిడ ఏం చేస్తుందంటే ఆ మాట చెప్పిన వెంటనే వార్ప ముద్దు పెట్టుకుని అత్తగారిని కౌగులించుకుని ఒక ముద్దు పెట్టుకుని తను వెళ్ళిపోతుంది. కానీ ఈ రూతు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు చదవండి అమ్మా. అందుకు రూతు, నా వెంట రావద్దని కానీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని కానీ నన్ను బ్రతిమాలొద్దు, ఇంకా నీవు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నీ జనమే నా జనము. అది ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా లేవు, ఇంకా మార్పులు చేర్పులు కూడా ఏమీ లేవు. ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దని కానీ వెళ్ళిపోమని కానీ నీ కూడా నన్ను రావద్దని కానీ ఇంకా అడగొద్దు, అవి జరగవు. ఇంకా నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. మరి ఆ స్థితిలో మరి ఆవిడని వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ రూత్ గారికి ఒక మార్గం దొరుకుతుంది, ఎవరో ఒకరి నుంచి పెళ్లి చేసుకుంటది. కానీ ఈ నయోమి ఏమైపోతుంది, ముసలావిడ. నేను అక్కడికి వెళ్ళటం కంటే ఇప్పుడు ప్రేమ అంటే మనం అనుకుంటాం, అదే ఇప్పుడు
అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు, అదే ప్రేమ అనుకుంటాం. ప్రేమ అంటే త్యాగం అండి. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, అందుకని తన కుమారుణ్ణి బలిచ్చాడు. ఇప్పుడు ఈ నయోమిని కోడలు ప్రేమించింది, ప్రేమించి తన జీవితాన్ని త్యాగం చేసేయాలనుకుంది. ఇక్కడ తోటి సరిపోద్ది, నా వైవాహిక జీవితం నాకు ఇంకా ఏం జరిగినా ఇక్కడ తోటి సరిపోద్ది. నేను నీ తోడుగా ఉండాలనుకుంటున్నాను, నీ జనమే నా జనం అనుకుంటున్నాను. నాకు మళ్ళీ మా ఊళ్ళు లేకపోతే పుట్టింటోళ్ళు అలాంటి ఇంకేమొద్దు. నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నీ దేవుడే. ఆ, మీరు ఎప్పుడు కూడా మీకు మళ్ళీ సంఘం కాకుండా మళ్ళీ ఇంకో లోకం ఉంది అనుకోకూడదు, సంఘస్థులు కాకుండా వేరే బంధువులు ఉన్నారనుకోకూడదు ఎప్పుడు కూడా. ఇదే 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 నా కుటుంబం అనుకోవాలి, ఇదే నా జనం అనుకోవాలి, ఇక్కడే ఉన్నాను నా దేవుడు అనుకోవాలి. అంతేగాని అటు ఇటు తిరిగి వచ్చి వారమంతా తప్పు చేసి, ఏదో పాస్టర్ గారు చెప్పారు కదా, వారమంతా తప్పు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నన్ను క్షమించి దేవుడు, ఆ విధంగా ఉండకూడదు. ఒక నిర్ణయానికి వచ్చేయాలి మనం, ఒక నిర్ణయానికి వచ్చేసి రూత్ ఏ విధంగా చెప్పిందో, మీరు నన్ను ఇంక ఎట్టి పరిస్థితుల్లో బ్రతిమాలొద్దు, నన్ను వెళ్ళిపోమని కానీ లేకపోతే వేరే మార్గం లేకపోతే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోమని కానీ ఇంకా అలా ఏమనొద్దు. నీ జనం ఎక్కడ ఉంటారో నేను అక్కడే, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే, నువ్వు ఆఖరికి నువ్వు ఎక్కడ చనిపోయి పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను, నేను కూడా అక్కడే చచ్చిపోతాను అని ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం అప్పుడు లోతు ఎందుకు తీసుకోలేదు అని అనిపించదు నాకు అప్పుడప్పుడు. ఇక్కడే ఉండిపోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఆ సొదొమ గుమరకి వెళ్ళి మళ్ళీ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేయడం అనిపించదు. ఏమో మరి దేవుని చిత్తం కదా, దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు, ఆ విధంగా నేర్పించుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని దేవునికై బ్రతకాలి. మనం దేవుని కోసం బ్రతకాలి. లోకం ఏమనుకుంటుందో, లోకస్తులు ఏమనుకుంటారో వాళ్ళ కోసం కాదు, మన దేవుడు ఏమనుకుంటాడో. మన భక్తి జీవితంలో దేవుడు సంతోషిస్తున్నాడా, దేవుడు హ్యాపీగా ఉన్నాడా, వీడు నా కొడుకురా, నా పిల్లోడు, నా మార్గంలో నడుస్తున్నాడు, లేకపోతే నా ఆజ్ఞల్ని అనుసరిస్తున్నాడో అని దేవుడు అనుకుంటున్నాడా, ఆ దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడా అనే విధంగా దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, రాజేష్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.